ప్రజలు సుఖశాంతులతో ఆరోగ్యాలతో జీవించాలని భీమన్న దేవుని వేడుకున్నట్లు ముదిరాజు కులస్తులు తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో గల భీమన్న ఆలయం వద్ద కులబంధావులతో కలిసి భీమన్న దేవుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం తమ ఆరాధ్య దైవానికి మొక్కులు చేస్తామని ముదిరాజులు తెలిపారు. ముదిరాజ్ బంధువులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా ఆడపడుచులకి, అంతేకాదు ముదిరాజ్ బంధువులకు కాకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున భీమన్న దేవుడి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము భీమన్న పండుగ అనేది మన ఆషాఢ మాసంలో పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి మొదటి సోమవారం రోజు ఘనంగా నిర్వహించబడుతుంది. ఇది ఇప్పటి నుంచి కాకుండా దాదాపుగా మా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది ఒకటే కాకుండా మా యొక్క ముదిరాజ్ బంధువులందరూ దాదాపు 15 మంది బోయిలతో కలిసి ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర ఏదైతే శాంతి అవి చేయాల్సి వస్తుందో ప్రతి ఒక్కటి ఘనంగా నిర్వహిస్తారు. దీనికి ప్రతి ఒక్క పిల్ల పాపలు కాకుండా అందరూ ప్రతి ఒక్కరు మా ముదిరాజ్ బంధువులు ఇక్కడి నుంచే కాకుండా ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్క గ్రామాల నుండి వచ్చేసి ఈ యొక్క భీమన్న దేవుడి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఇది మన ముదిరాజులే కాకుండా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఎటువంటి అనారోగ్య కారణాలు అనారోగ్యాలు జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ వర్షాలు బాగా కురవాలని, అంతేకాకుండా పాడి పంటలు పశువులు అన్ని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది